చూస్తుంటే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. టెక్కలిలో ఘోర అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో 3 రేకిళ్లు దగ్ధం. మున్నీరయ్యారు. మంటలు రావడానికి ఏంటి కారణం? సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కట్టుబట్టలలో మిగిలిపోయిన బాధిత కుటుంబాలను వైఎస్ఆర్ చేయూత జగనన్న జీవక్రాంతి పథకంలో భాగంగా గొర్రెలు మేకల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న జీవక్రాంతి పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో పలాస మండలం కైజాల గ్రామ సచివాలయం వద్ద ఈ మేరకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్పీకర్ తమ్మినేని పచ్చని మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా నిరుపేద మహిళలకు ఉపాధి కలుగుతుందని సుమారు 1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు లేక మేకల యూనిట్ల పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో యూనిట్ కి 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు మరియు మేకపోతు లేదా గొర్రెపోతు ఒక యూనిట్ క్రింద 3 విడతలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి విడతగా గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్, పిరియా సాయిరాజ్, జిల్లా కలెక్టర్ జె నివాస్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. బెహ్రా మనోవికాస కేంద్రంలో అన్నదానం. హక్కుల కోసం నినాదిస్తూనే సేవా మార్గంలో కొందరు ప్రయాణం చేస్తూ ఉంటారని, అదే దిశగా మానవ హక్కుల సంఘం సభ్యులు తమకు తోచిన రీతిలో తోటివారికి సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ కోవలో జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు ఎప్పటికప్పుడు తమ సేవలను చాటుకున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని బెహ్రా మనోవికాస్ కేంద్రంలో జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ ఆధ్వర్యంలో మనోవికాస చిన్నారుల సమక్షంలో కేకును కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని, పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డోల శంకర్రావు, ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సంక్షేమం ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సతీమణి ధర్మాన పద్మప్రియ అన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం ఒక్క జగనన్న ప్రభుత్వంతోనే సాకారమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈఓ మెంబర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. గురువారం జలమూరు మండలంలోని అల్లాడ గ్రామం వద్ద పిఏఎస్సీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విధాలా ఆదుకునే విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పు రైల్వే శాఖ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరిన్ని రైళ్ల సదుపాయాలు కల్పించాలని పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే డివిజనల్ మేనేజర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని తూర్పు రైల్వే శాఖ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరిన్ని సదుపాయాలు కలగజేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. గురువారం ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ మేనేజర్ ని కలిసిన ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం నుండి బయలుదేరుతున్న తిరుమల ఎక్స్ప్రెస్ సర్వీస్ శ్రీకాకుళం వరకు పొడిగించాలని, అలాగే ఈ ప్రాంత వాసులు కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ సర్వీసును నడపాలని, అంతేకాకుండా పలు రైల్వే ఎక్స్ప్రెస్ సర్వీసులకు శ్రీకాకుళం రోడ్డు నందు నిలుపుదల చేయాలని తెలిపారు. ఈ మేరకు ఆయన డివిజనల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కలగజేయాలని ఆదేశాలు ఇచ్చారని, ఈ దిశగానే మధ్యాహ్న భోజన పథకం అమలు కూడా సక్రమంగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారి శాంతారావు తెలిపారు. గురువారం నరసనపేట మండల కేంద్రంలోని దేశవానిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సమీక్షించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం తప్పనిసరిగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 15వ తేదీలోగా కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 12, 13వ తేదీలలో ఓటర్ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఎన్నికల అధికారి సీతారామయ్య తెలిపారు. గురువారం నరసనపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీలోగా జనవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవళిక ప్రియ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవల్ల రేవతి వీరంగం టోల్గేట్ సిబ్బందిపై దాడి. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవెల్ల రేవతి హంగామా చేశారు. టోల్ ఫీజు కట్టకుండా వెళ్తున్న ఆమెను సిబ్బంది ఆపారు. తన కారు ఆపుతారా అంటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తననే టోల్ ఫీజు చెల్లించాలంటారా అని సిబ్బందిపై పురుష పదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు. అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తననే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసివేసి విజయవాడ వైపు వెళ్లారు. చేయొద్దు మాత్రం బాగా చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి రైతుల సంక్షేమం కోసమే కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముద్దడ సింహాచలం అన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లు కారణంగా దళారుల నుండి రైతులు విముక్తి పొందుతారని శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా మండలి పార్టీ అధ్యక్షుడు ముద్దడ సింహాచలం అన్నారు. నరసనపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం వలన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏపీ మహారాణా పాల్గొన్నారు. నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక సిద్ధాశ్రమంలో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండల కేంద్రంలో సిద్ధాశ్రమం వద్ద ముత్తైదువుల లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు వనమాలి శాంతారావు మాట్లాడుతూ
ప్రతి ఏడాది కార్తీక మాసంలో కార్యక్రమాన్ని చేపట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, జోగారావు, లింగరాజ్, స్వామి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్లు తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థిక సహాయం అందించి శభాష్ అనిపించుకున్నారు. ఆకస్మికంగా మరణించిన తోటి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆశయంతో విశాఖపట్నం జిల్లా గంగవరం జై వీరాంజనేయ ఆటో స్టాండ్ చేపట్టిన ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన అసువులు బాసిన సంతోష్ అనే ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఇతోధికంగా ఆదుకోవాలని స్టాండ్ డ్రైవర్లు, ఓనర్ల సంక్షేమ సంఘం తీసుకున్న నిర్ణయం ఫలితంగా బాధిత కుటుంబానికి 1,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గాజువాక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిరీష చేతుల మీదుగా గురువారం గంగవరం కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ వద్ద ఆ సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేసినట్లు జై వీరాంజనేయ ఆటో స్టాండ్ కమిటీ తెలిపింది. 1996లో ఏర్పాటైన జై వీరాంజనేయ ఆటో స్టాండ్ నాటి నుంచి నేటి వరకు తమ తోటి కార్మికుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవడంలో ముందుంటూ వస్తోంది. సంఘంలో సభ్యులైన ఎవరు భౌతికంగా దూరమైన సంబంధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి తలో 1,000 రూపాయలు చందా వేసుకుని ఇవ్వటం ఇప్పటి వరకు అమలవుతూ వస్తోంది. జిల్లాలో ఇటీవల చేపట్టిన రైతాంగ పోరాటానికి ఆర్థిక సహాయం అందించేందుకు గాను పలు యూనియన్ కార్మిక నాయకులు వితరణ అందజేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అమలు చేసిన వ్యవసాయ వ్యతిరేక విధానాల బిల్లులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలోని అనేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.